హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మంచి ఒక లగ్జరీస్ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీకు ఎలివేషన్ చూస్తేనే అర్థమైపోతుంది ప్రాపర్టీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్రాపర్టీ ఎంత అంటే మనకు మునుగనూరులో ఉందండి. మునుగనూరులో రోడ్ నెంబర్ 2లో అయితే ఉంది. ఒకసారి చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అన్నమాట. మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. మెయిన్ రోడ్ అదే అండి, వెహికల్స్ అన్నీ పోతున్నాయి. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్టే అన్నమాట. ప్రాపర్టీ చూస్తే లేటెస్ట్గా మంచిగా బ్యూటిఫుల్గా లగ్జరీస్గా అయితే కట్టడం జరిగిందండి. మనకు ఫస్ట్ గేట్ అయితే తీసుకుంటే 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ఇప్పుడే ఇది వర్క్ అయిపోతుందన్నమాట. జస్ట్ ఒక 90% వర్క్ ఉంది, 10% మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. 90% కంప్లీట్ అయిపోయింది. దీనికి బోర్ కూడా ఉందండి. చూస్తున్నారు ఇక్కడ బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. అదేవిధంగా దీనికి మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లాస్ట్ క్లైమాక్స్లో ఉందన్నమాట. మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే. చూస్తే ఇక్కడ 2 కార్ పార్కింగ్స్ అయితే పడతాయండి. చూస్తున్నాం కదా, 2 కార్ పార్కింగ్స్ అయితే మంచిగా పడతాయండి. మనకు ఏంటంటే పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా బాగా తీసుకోవడం జరిగింది. మంచిగా ఉందండి. కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ వస్తే మనకు స్పేషియస్గా మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా మనకు ఒక 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టినారు. చూస్తున్నారు కదా, 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టినారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఇది 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. కింద రెంటర్ కోసం అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి చూడండి, బయట నుంచి చూడండి. ఎందుకంటే ఇక వర్క్ క్లైమాక్స్లో ఉంది కాబట్టి నేను మొత్తం క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను. ఇది హాల్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ మనకైతే ఒక కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ కూడా అంతా మంచిగా నీట్గా తీసుకోవడం జరిగింది. ఆ లాస్ట్కి వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి ఏరియాలో మనకు 6 to 8 థౌసండ్ అయితే వస్తాయని చెప్తున్నారండి సింగిల్ బెడ్రూమ్కి. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి దీనికి మంచి డిమాండే ఉంటుందండి. ప్రాపర్టీ అయితే లేటెస్ట్ ఉంది, మంచి కన్స్ట్రక్షన్. పార్కింగ్లో కూడా మనకు కంప్లీట్ అయితే గ్రానైట్ తీసుకున్నారు. చూస్తున్నారు, గ్రానైట్ తీసుకున్న ఇది లపత్ర అండి, ఇది స్కిడ్ అనేది కాదన్నమాట. మంచి క్వాలిటీతో అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కింద కూడా మనకి ఏంటంటే పార్కింగ్లో ఇక్కడ స్టెప్స్ కింద మనకు వాషర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పైకి వెళ్ళి మిగతా కూడా చూద్దామండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా గ్రానైట్ తీసుకున్నారు. ఇది కూడా లపత్ర తీసుకున్నారు, అంటే స్కిడ్ కాకుండా మంచి క్వాలిటీ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. వెంటిలేషన్ విషయంలో కానీ ఏ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఒకసారి పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా మీకు చెప్తాను. మనం ఫస్ట్ ఫ్లోర్కి రాని ఫస్ట్ బాల్కనీ అయితే తీసుకున్నారండి. బాల్కనీ చూస్తే చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. దీని యాంబియన్స్ ఒకసారి చూసుకుంటే చాలా బాగా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ అన్నమాట. మనకు వాకబుల్ డిస్టెన్స్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ పైన ఒకసారి ఫాల్ సీలింగ్ తీసుకుంటే లేటెస్ట్ అయితే తీసుకున్నారండి. పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ అయితే పెడుతున్నారు. ప్లస్ దాని చుట్టూ గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ కూడా పెట్టడం జరిగిందండి. మంచిగా నెంబర్ ఆఫ్ టైల్స్ లేటెస్ట్గా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు రైలింగ్ కూడా వస్తుందట అండి. గ్లాస్ రైలింగ్ అయితే రావడం జరుగుతుందట చుట్టూ బాల్కనీలో. బాల్కనీలో కంప్లీట్ మనకి ఇక్కడ కూడా గ్రానైట్ తీసుకున్నారండి. గ్రానైట్ కూడా మంచి కాస్ట్లీ మంచిది అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను. ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి. చూస్తున్నా, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. G+1 మనకు 163 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ మనకు 2500 SFT అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ రూమ్లోకి అయితే హాల్లోకి అయితే రావడం జరిగింది. హాల్ మనకు ఎల్ షేప్లో తీసుకున్నారు. ఇది ఎంటర్ గానే అది సిట్టింగ్ ఏరియా టైప్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి అయితే మంచిగా టీవీ టైప్ డిజైన్ చేసుకోవచ్చు. విండోస్ కూడా చూస్తే 4x4 విండోస్ అయితే తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ అండి. సెక్యూరిటీ పర్పస్ మంచి గ్రిల్స్ కూడా తీసుకున్నారు. హాల్లోనే మనకు 3 విండోస్ అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా వీళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా నీట్గా వైట్ పెయింటింగ్తో అయితే వైట్ కలర్తో అయితే తీసుకోవడం జరిగింది. అంటే కొందరు కలర్ఫుల్గా తీసుకుంటారు, లేకుంటే నీట్గా ఓన్లీ సింగిల్ కలర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. మనము హాల్లో లెఫ్ట్ సైడ్ ఇది డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. పైన నీట్ ఫాల్ సీలింగ్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా విండో ఇచ్చినారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్లో కూడా ఒక విండో ఇచ్చినారు. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. షెల్ఫ్స్ కూడా చాలా తీసుకున్నారు.
ప్లస్ కిచెన్ నుంచి బయట మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇదంతా వాష్ ఏరియా అనమాట. దీని కూడా టైల్స్ అన్ని తీసుకున్నారు. చుట్టూ మంచి కాలనీ అయితే ఉందండి. మంచి కాలనీలో మంచి లొకేటర్లో రోడ్డుకు దగ్గరలో అన్ని ఫెసిలిటీస్తోని ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ 163 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా 2500 SFTతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి. చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి నీట్ ఫాల్సింగ్ తీసుకున్నారు. అన్ని రూమ్లలో మనకు మార్బులే యూజ్ చేసినారండి. మార్బులే యూజ్ చేసినారు. ఇక్కడ కూడా విండో చూస్తున్నారు, 4x4 విండో విత్ గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగింది విత్ గ్రిల్స్తో అనమాట. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూంలో కూడా టైల్స్ కింద నుంచి పై వరకు విత్ ఫాల్ సీలింగ్తో అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటైతే మనకు వాష్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 విండోస్ అయితే తీసుకున్నారు. ఒకటి 4x4 పెద్ద విండో, ఒకటి చిన్న విండో అయితే తీసుకున్నారండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. వీళ్ళ థీమ్ ఏంటంటే కంప్లీట్ బిల్డింగ్ మొత్తం వైట్ కలర్తో తీసుకున్నారండి. 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. వైరింగ్ అయిపోయింది, పెయింటింగ్ అయిపోయింది. జస్ట్ క్లైమాక్స్లో ఉందన్నమాట. ఇది ఒక 15 డేస్లో వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. G+1 అనమాట. 163 స్క్వేర్ యార్డ్స్ G+1. కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ అండి. ప్రాపర్టీ మనకు మున్గనూరులో అయితే ఉందండి. మున్గనూరులో రోడ్ నుంచి సెకండ్ బిట్ అన్నమాట. 90% వర్క్ కంప్లీట్ అయింది. జస్ట్ 10% పెండింగ్ ఉంది. ఎలివేషన్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కూడా మంచిగా కడుతున్నారండి. దీనికి మున్సిపల్ వాటర్ కింద వస్తుంది. అదేవిధంగా బోర్ వాటర్ కూడా ఉందండి. ఒకసారి మనం టెర్రస్ అయితే చూద్దామండి. టెర్రస్ కూడా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నీట్గా ఉందండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే మంచి స్పేషియస్గా తీసుకున్నారు. 3.5 అయితే ఉంటాయండి. మనకు పైకి వెళ్ళడానికి ఇక్కడ ఎవరు రాకుండా సెక్యూరిటీ పర్పస్ ఐరన్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ రాగానే ఫస్ట్ ఈ కార్నర్ బిట్ అయితే మంచిగా తీసుకున్నారు ఐరన్ రాడ్స్తోని బ్యూటిఫుల్గా. మనకి ఏంటంటే ఇక్కడ ట్యాంక్స్ పెట్టుకోవడానికి చూస్తున్నారు కదా, ఒకటి మున్సిపల్ వాటర్, అదేవిధంగా ఒకటి బోర్ వాటర్ కోసం అయితే మనకి ఇక్కడ ఒకటి స్టాండ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ చుట్టూ ఒకసారి చూడండి, అన్ని కన్స్ట్రక్షన్సేనండి. మంచిగా ఉంది. రోడ్డు నుంచి సెకండ్ బిట్ అనమాట. ప్రాపర్టీ మున్గనూరులో ఉంది. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 163 స్క్వేర్ యార్డ్స్ అండి. 2500 SFT అనమాట. ఈస్ట్ ఫేసింగ్. దీని ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఏంటంటే మధ్యలో మనకు ఎలాంటి బ్రోకర్స్ కానీ మీడియేటర్స్ కానీ లేరండి. జస్ట్ ఓన్లీ డైరెక్ట్ ఓనర్ అన్నమాట. ఓనర్ నెంబర్ని డిస్ప్లే చేస్తాను. ఈవెన్ మనకి ఇక్కడ పైకి వచ్చేటప్పుడు అందరు దీని మీద ఏంటంటే రేకులు అలాంటివి వేస్తుంటారు. ఇలా కాకుండా దీన్ని కూడా స్లాబ్ తీసుకోవడం జరిగింది. చూస్తాం కదా, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట. మెయిన్ రోడ్ అదే సెకండ్ బిట్ ఇది అన్నమాట. మంచి కన్స్ట్రక్షన్, ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్. 163 స్క్వేర్ యార్డ్స్లో కట్టినారు. చుట్టుపక్కల మనకి ఏంటంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్ కూడా ఉంది. మనకు ఇది హయత్ నగర్ నుంచి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి. ఎల్బీ నగర్ నుంచి 9-10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందన్నమాట మెట్రో నుంచి. మంచి లొకేషన్లో ఉందండి. ఇక్కడికి ఏంటంటే మనకు ఆటో ఫెసిలిటీ కానీ ఊబర్, ఓలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా చాలా నియర్ బై ఉన్నాయండి. విజయవాడ హైవేకి చాలా నియర్ బై ఉందండి. మీకు ఎవరు నచ్చితే ఫస్ట్ లొకేషన్కి రండి. లొకేషన్కి వచ్చి ప్రాపర్టీ మొత్తం చూడండి. మంచి లొకేషన్లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 1,35 lakhs అయితే ఓనర్ చెప్తున్నారండి. అది ఫిక్స్ ప్రైస్ అనమాట, నెగోషియబుల్. మీకు ఎవరైనా నచ్చితే ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ మీరు ఓనర్నే కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేనండి. సో ఈ ప్రాపర్టీ, ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మనం చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.